ఇంటర్ కంప్లీట్ అయిందా? ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకుంటున్నావా? ఇంజనీరింగ్లో ఈసీఈ తీసుకోవాలా లేక త్రిబుల్ ఈ తీసుకోవాలా? రెండిట్లో ఏది బెటర్? ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా? ఏఐ వల్ల బ్రాంచెస్కి డిమాండ్ తగ్గిపోతుందా? ఈ డౌట్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంపీసీ స్టూడెంట్కి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఈసీఈ ఫ్యూచర్ స్కోప్, త్రిబుల్ ఈ ఫ్యూచర్ స్కోప్, హై శాలరీ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్, అసలు నీకు ఏ బ్రాంచ్ అయితే మంచిగా ఉంటుంది అన్నది వీడియోలో చూద్దాం. ఈసీఈ ఫ్యూచర్ స్కోప్. ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇప్పుడు వరల్డ్ మొత్తం ఎలక్ట్రానిక్స్ మీద రన్ అవుతుంది కాబట్టి మొబైల్స్, ల్యాప్టాప్స్, 5G నెట్వర్క్స్, రోబోటిక్స్, స్మార్ట్ కార్స్, ఏఐ హార్డ్వేర్స్ అన్నీ ఈసీఈ టెక్నాలజీకి సంబంధించినవి. కాబట్టి అసలు ఈసీఈకి డిమాండ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇండియాలో ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, విఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి ఈసీఈకి డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. అసలు ఈసీఈకి ఫ్యూచర్లో వేటికి ఎక్కువగా టాప్లో ఉంటుంది, టాప్ ఫీల్డ్స్ ఏముంటాయి అంటే విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ హార్డ్వేర్, టెలికామ్ అండ్ 5G, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్, ఇవి అనేవి ఈ ఫీల్డ్స్లో ఈసీఈ వాళ్ళకి అనేది ఎక్కువగా ఫ్యూచర్ ఉన్న ఫీల్డ్స్లో ఇది. అసలు ఈసీఈ వాళ్ళని ఏ కంపెనీస్ వాళ్ళు ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు అంటే ఇంటెల్, శాంసంగ్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి టాప్ కంపెనీస్ అనేది ఈసీఈ స్టూడెంట్స్ని హైర్ చేసుకుంటుంది. శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే ఫ్రెషర్స్కి 4 LPA టు 10 LPA దాకా ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కనుక విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ స్కిల్స్ కనుక ఉంటే 12 to 20 LPA ప్యాకేజ్ కూడా పాసిబుల్ ఉంటుంది. ఓకే, ఇది ఈసీఈ. అసలు త్రిబుల్ ఈకి ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ స్కోప్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కాబట్టి త్రిబుల్ ఈ వాళ్ళు మెయిన్గా ఎలక్ట్రికల్ సిస్టమ్, పవర్ జనరేటర్, మోటార్స్, ఆటోమేషన్ మీద ఉంటుంది. సో కరెంట్ ట్రెండ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్స్ అనేవి ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి కాబట్టి త్రిబుల్ ఈ వాళ్ళకు కూడా హ్యూజ్ ఫ్యూచర్ ఉంటుంది. అయితే త్రిబుల్ ఈ వాళ్ళకి ఏ ఏరియాస్లో ఎక్కువగా ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ఎనర్జీ, పవర్ సిస్టమ్, ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, ఎలక్ట్రికల్ డిజైన్, గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్లో త్రిబుల్ ఈ వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కువగా డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే టాప్ కంపెనీస్ ఏవి అంటే టెల్సా, ఏబీబీ, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, త్రిబుల్ ఈ వాళ్ళకి సంబంధించిన టాప్ కంపెనీస్ ఇవి. అయితే వీళ్ళకి శాలరీస్ అనేవి ఎలా ఉంటున్నాయి అంటే ఫ్రెషర్స్కి మాత్రం 3.5 to 8 LPA దాకా ఉంటుంది. వీళ్ళు ఆటోమేషన్, ఈవీ, పిఎల్సీ స్కిల్స్ ఉంటే శాలరీ ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే గవర్నమెంట్ జాబ్స్లో కూడా త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటున్నాయి అన్నమాట. అయితే ఈసీఈ వర్సెస్ త్రిబుల్ ఈ రెండింటికి కంపారిజన్ చూద్దాం. ఐటీ జాబ్స్ ఈసీఈ వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి త్రిబుల్ ఈ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. కోర్ జాబ్స్ రెండింటికి మంచిగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కోడింగ్ ఆపర్చునిటీస్ త్రిబుల్ ఈ వాళ్ళతో కంపేర్ చేసి ఈసీఈ వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ ఈసీఈ వాళ్ళతో కంపేర్ చేసుకుని త్రిబుల్ ఈ వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవీ సెక్టార్లో ఈసీఈ కన్నా త్రిబుల్ ఈ వాళ్ళకి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సెమీ కండక్టర్ జాబ్స్ త్రిబుల్ ఈ వాళ్ళకి లిమిటెడ్ ఉంటాయి బట్ ఈసీఈ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. హై ప్యాకేజ్ ఛాన్సెస్ కూడా రెండింటికి మంచిగా ఉన్నాయి బట్ ఈసీఈకి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. అయితే ఈ రెండింటిలో మాకు ఏది సెట్ అవుతుందని చెప్పి మేము ఎలా చూస్ చేసుకోవాలి అంటే కోడింగ్, ఎలక్ట్రానిక్స్, ఏఐ, చిప్ డిజైన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈసీఈ అనేది మీకు బెస్ట్. మాకు అవి ఏది ఇంట్రెస్ట్ లేదు అంటే ఎలక్ట్రికల్ మిషన్స్, పవర్ సిస్టమ్, ఈవీఎస్, గవర్నమెంట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే త్రిబుల్ ఈ అనేది బెస్ట్. కానీ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ బ్రాంచ్ చూస్ చేసుకుంటే సరిపోదు. ఫ్యూచర్లో కంపల్సరీగా మనకి మంచి జాబ్స్ మంచిగా ఉండాలంటే మనకి స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఎలాంటి పైథాన్, సి ప్రోగ్రామింగ్, ఏఐ బేసిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్న్షిప్, రియల్ ప్రాజెక్ట్స్ స్కిల్స్ ఉంటే ఈసీఈ కానీ త్రిబుల్ ఈ కానీ రెండు బ్రాంచెస్లో హ్యూజ్గా గ్రోత్ ఉంటుంది. సో ఈసీఈ కానీ ఈఈ కానీ రెండు ఫ్యూచర్ ప్రూఫ్ బ్రాంచెసే. ఏఐ, ఈవీ, రోబోటిక్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెక్స్ట్ ఇయర్లో ఇంకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలనేది సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.